మార్చి 8, 2026న టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈ హై వోల్టేజ్ పోరు గుజరాత్లోని అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మను ఉంచుతారా లేదా తొలగిస్తారా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. నేడు మనం ఈ అంశంపై వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా టోర్నమెంట్ మొత్తం అభిషేక్ శర్మ ప్రదర్శనను చూద్దాం. విధ్వంసకర బ్యాట్స్మెన్ గా పేరొందిన అభిషేక్ ఈ టీ20 వరల్డ్ కప్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గత 6 మ్యాచ్ల్లో అతని స్కోర్లు 0-0-0, 15-10, 9. జింబాబ్వేపై చేసిన అర్ధశతకం తప్ప చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏదీ లేదు. మొత్తంగా 7 ఇన్నింగ్స్లో 89 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 12.71, స్ట్రైక్ రేట్ 130.88. ఇది నిరాశజనకమే. టోర్నమెంట్ ప్రారంభంలో అభిషేక్ భారత్ ఓపెనింగ్ బ్యాటింగ్ కు ప్రధాన బలం అవుతాడని అందరూ భావించారు. కానీ పరిస్థితులు మారాయి. మరోవైపు సంజు శాంసన్ ప్రదర్శన అద్భుతం. టోర్నమెంట్ మొదట్లో సంజు స్థానంపై సందేహాలు ఉండేవి, ఆశలు తక్కువగానే ఉన్నాయి. కానీ వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంజు స్థిరంగా ఆడుతూ విమర్శకుల నోర్లు మోయించాడు. రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. టోర్నమెంట్లో 16 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు అతను ఓపెనర్గా జట్టుకు కీలకం. అయితే అభిషేక్ ప్రదర్శన నిరాశ కలిగించినప్పటికీ జట్టు నిర్వహణ అతనిపై నమ్మకం కోల్పోలేదు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు అభిషేక్పై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. అశ్విన్ లాంటి మాజీ ప్లేయర్లు కూడా అభిషేక్కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ మ్యాచ్లో అవకాశం కల్పించాలని, అతన్ని ఒత్తిడికి దూరంగా పెడితే మంచి ఫలితం వస్తుందని చెప్తున్నారు. అంతేకాదు అభిషేక్ గతంలో న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కూడా అదే ఫామ్ కొనసాగిస్తాడనే నమ్మకం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జట్టులో ఎలాంటి మార్పులు చేసేందుకు కోచ్, కెప్టెన్, మేనేజ్మెంట్ ఇష్టపడడం లేదు. టోర్నమెంట్ మొత్తం ఒకే జట్టుతో ఆడి విజయాలు సాధించారు. అయితే కొన్ని మీడియా రిపోర్ట్ల ప్రకారం వరుణ్ చక్రవర్తి ఫామ్ లేకపోవడంతో అతన్ని తొలగించి కుల్దీప్ యాదవ్ను తీసుకోవచ్చు. వరుణ్ టోర్నమెంట్లో 13 వికెట్లు తీశాడు. కానీ రీసెంట్ మ్యాచ్ల్లో అటాక్ చేస్తే క్యూలెస్గా కనిపిస్తాడు. కుల్దీప్ బెంచ్ పై ఉన్నాడు. అతను వచ్చిన మంచి ఆప్షన్. మన ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా. ఇది బ్యాలెన్స్డ్ జట్టు. బ్యాటింగ్ డెప్త్ ఉంది. బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్. భారత్ ఈ టోర్నమెంట్లో 3వ టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. న్యూజిలాండ్ మొదటి టైటిల్ కోసం పోరాడుతుంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ, డ్యూ పాత్ర పోషిస్తుంది. భారత్ ఫేవరెట్ గా ఉంది. కానీ న్యూజిలాండ్ డేంజరస్. ఇక అభిషేక్ శర్మ గురించి మరోసారి, అతను ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్. కానీ వరల్డ్ కప్ ప్రెషర్ వేరు. గతంలో ఇంగ్లాండ్పై 135 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 189.41. ఫైనల్లో అతను క్లిక్ చేస్తే మ్యాచ్ విన్నర్ అవుతాడు. జట్టు అతన్ని బ్యాక్ చేయడం సరైన నిర్ణయమే.